మదన్ మోహన్ తెలంగాణ ప్రజా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు. ఫస్ట్ ఆయనే ప్రెసిడెంట్, తర్వాత చెన్నారెడ్డి గారు వచ్చారు. అయితే ఆ సీట్ ఖాళీ అయింది కదా, ఇక మదన్ మోహన్ అక్కడే కాబట్టి ఆయనను క్యాండిడేట్గా డిక్లేర్ చేశారు. ఆ ప్రజా సమితి డిక్లేర్ చేసినప్పుడు ఈ మదన్ మోహన్ బాగా దగ్గర, కేసీఆర్ నాన్నగారికి చెన్నారెడ్డి దగ్గర. అయితే ఎప్పుడు సిద్దిపేట క్యాంపెయిన్ నడిచినంత కాలం చెన్నారెడ్డి వీళ్ళ ఇంట్లో ఉండేది. వీళ్ళ నాన్నతోనే మంచి సన్నిహితం, నాన్న సపోర్ట్ కూడా తీసుకునేది. అయితే అప్పుడు కేసీఆర్ వాళ్ళ ఇంటికి చెన్నారెడ్డి వచ్చినప్పుడల్లా ఆ భోజనాలు పెట్టడం, నీళ్ళు ఇవ్వడము. ఆ 15 ఏళ్ళ పిల్లోడు, ఆ 10th క్లాస్ చదువుతున్నాడు అప్పుడు. అయితే అట్లా వాళ్ళతో పాటు అనుకుంటా తిరిగేది. అప్పుడు నేనప్పుడు 7th క్లాసు, ఆయన 10th. సో అట్లా ఆ ఉద్యమం యొక్క ప్రేరణ ఆయన మీద బాగుపడింది, దాని ప్రభావం బాగుపడ్డది. తర్వాత చెన్నారెడ్డి మెయిన్ లీడర్ కదా, ఆయన వాళ్ళ ఇంట్లో ఉండడం. అంటే ఎప్పుడైతే ఒక పెద్ద నాయకుడి ప్రభావము ఈ 15 ఏళ్ళ 16 ఏళ్ళ పిల్లల మీద బాగుపడుతుంది. వాళ్ళ టైంలో బాగా అట్రాక్ట్ అవుతారు. మళ్ళీ అప్పుడు ప్రతిరోజు స్కూల్ బహిష్కరణే కదా. కాబట్టి ఆ జై తెలంగాణ ఉద్యమంలో ఆయన ఒక మామూలు కార్యకర్తగా ఆ ఎలక్షన్ క్యాంపెయిన్ లో కూడా ఆయన పనిచేశాడు. అట్లా అది తెలంగాణ ఉద్యమానికి ఆయనకున్న 69 ఉద్యమానికి ఆయనకున్న సంబంధం అది.